మొత్తానికి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పని కేల్కతం, దుకాన్ బంద్ అయింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ 2 ముక్కలు కాబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ 2 ముక్కలు కావడమే కాదు, ఉన్న ఎంపీలందరూ కూడా ఇప్పుడు మమతా బెనర్జీకి వ్యతిరేకం అయిపోయారు. ఆ ఎంపీల్లో సగం మంది రెండో ముక్కగా మారిన టీఎంసీలో ఉంటే మిగిలిన మంది బీజేపీలో చేరతారని చెప్తారు. నీకు ఇవన్నీ ఎట్ట తెలుసు? జోష్యం చెప్తున్నావా అంటే జోష్యం కాదు నాయన బాబు. ఈ మధ్య బెంగాల్లో దాడులు జరుగుతున్నాయి. ఎవరి మీద? టీఎంసీ నాయకుల మీద. అంటే వాళ్ళు చేసిన దారుణాలను భరించి 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 ఉన్న జనం ఇప్పుడు వాళ్ళకి అధికారం లేదు, వాళ్ళకు పోలీసులు అండలేదని తెలిసిన తర్వాత వాళ్ళు తుక్కు ఊడదీస్తున్నారు. సో ఈ తుక్కు ఊడదీసే నిరసనలకు వ్యతిరేకంగా ధర్నాకు మమతా బెనర్జీ పిలుపునిచ్చింది. మమతా బెనర్జీ పిలిపిస్తే పార్టీ తరపున గెలిచిన 80 మంది ఎమ్మెల్యేలో ధర్నాలకు వచ్చిన వాళ్ళు ఎంతమంది తెలుసా? 2 ఎమ్మెల్యేలు. 13 మంది రాజ్యసభ సభ్యులుంటే ధర్నాకు వచ్చింది ఎంతమంది తెలుసా? 2. అధికారం కోల్పోయాక మమతా బెనర్జీ ప్రభావం కూడా తుస్సుమన్నది. సొంత ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఆమెను పట్టించుకోవడానికి సిద్ధం లేరు. పాపం దీది పరిస్థితి ముందు గొయ్యి వెనక నొయ్యి అన్నట్టుగా ఎటు తేల్చుకోలేక ఇప్పుడు 4 గదులకు పరిమితమై తాను చేసిన తప్పులను కర్మఫలం అనుభవిస్తున్నానని బ్రతికేయడం తప్ప అంతకు మించి లేదు. ఇక టీఎంసీ పూర్తి పతనమే పశ్చిమ బెంగాల్లో.